అయోధ్య రామయ్య కోసం భాగ్యనగరి నుండి ముత్యాల గజమాల సమర్పిస్తున్నారు. ప్రవళ పర్ల్స్ అండ్ జెమ్స్ నిర్వాహకులు రూపొందించిన 8 అడుగుల గజమాలను 9 మంది కళాకారులు తీర్చిదిద్దారు. అరుదైన భాగ్యం దక్కటం సంతోషకరమని చెబుతున్న ముత్యాల వ్యాపారి వెంకటదాస్తో మా ప్రతినిధి అంజుమ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం ఎక్కడ విన్నా అయోధ్య రామ మందిరం శ్రీరామ నామస్మరణే వినిపిస్తోంది. ఆ రాములవారి మెడలో ముత్యాల గజమాల వేయడానికి మన హైదరాబాద్ ముత్యాల వ్యాపారి వెంకటదాస్ గజమాలను తయారు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని విశేషాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ప్రస్తుతం మనం అయోధ్య రామ మందిరం శ్రీరాముల వారి గురించి ఎక్కడ విన్నా ఇదే మాట మనకు వినిపిస్తోంది. రామ మందిరం మనకు త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ సమయంలో మీరు ముత్యాల గజమాలను తయారు చేశారు. ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఇది స్వామివారి యొక్క పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి దివ్య సంకల్పంగా మేము భావిస్తున్నాము. వారి అనుగ్రహంతో, వారి దివ్య మంగళాశాసనంతో ఇది మేము తయారు చేయగలిగాము. మాకు 2 నెలల నుంచి ఆ బాలరాముడికి అయోధ్యలో ప్రతిష్ఠ కాబోతున్న బాలరాముడికి ఏదైనా ఒక కానుక ఇవ్వాలని చాలా కోరిక కలుగుతూ ఉన్నది. ఏం చేస్తే బాగుంటుందని చాలా ఆలోచించాము. అయితే ఇప్పటి వరకు గజమాల, ముత్యాలతో గజమాల అనేది ఇప్పటి వరకు ఎక్కడా చేయలేదు, చూడలేదు, వినలేదు. అటువంటిది సమర్పిస్తే బాగుంటుందని మనసులో కలిగింది. మనసులో కలిగిన దాని విధానంగా ఒక్కొక్కటి మనసులో భావన చేసి ఏ విధంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఒక్కొక్కటి మనసులో నిలుపుకొని తయారు చేయడం జరిగింది. మనకి ముత్యాలలో చాలా రకాలు ఉంటాయి. ప్రత్యేకంగా ఈ గజమాలలో ఎటువంటి ముత్యాలను మీరు యూజ్ చేశారు? వీటిని ఎక్కడి నుంచి తెప్పించారు? ఇది ఫ్రెష్ వాటర్ పర్ల్ అంటారు. హైదరాబాద్కి ప్రత్యేకత మన మంచి ముత్యాలకి. ఈ ముత్యాలు వచ్చి మనకి బాంబే నుంచి తెప్పించాము. సుప్రియర్ క్వాలిటీ అంటారు దీన్ని. 3 to 4 సైజ్ అంటారు అనమాట దీన్ని. అంటే సన్న సైజు ఉంటే ముత్యాలు బాగా కనిపిస్తాయి అనమాట. చేయడానికి అల్లికలు చేయడానికి చాలా బాగా కనిపిస్తాయి. ఆ ఉద్దేశంతో అవి తెప్పించాము. దీనికి మళ్ళీ కలర్లు కూడా కలిపితే బాగుంటుందని చెప్పి, అచ్చం తెల్లగా ముత్యాలు ఉంటే బాగుంటుందని గులాబీ కలరు, గ్రీన్ కలరు, పచ్చ కలరు కలపడం కోసం మణులను కూడా వాడాము దీంట్లో. అన్నీ కలిపి అచ్చం ముత్యాల వరకే 3 కిలోల 600 గ్రాములు పట్టినవి. మళ్ళీ పచ్చలు, మణులు ఈ 2 కలిపి 1/2 కిలో పైన పట్టింది అనమాట. ఎంతమంది కళాకారులు దీన్ని తయారు చేశారు? ఎన్ని రోజుల సమయం పట్టింది ఈ పూర్తి గజమాలను తయారు చేయడానికి? సరిగ్గా 9 రోజులు పట్టింది. 9 మంది కళాకారులు రాత్రింబగళ్ళు చాలా కష్టపడి చేశారు. రామనామ స్మరణతో, భక్తితోటి, ఎంతో పవిత్రతో తయారు చేయడం జరిగింది ఇది. ఈ కళాకారులు అందరూ ఎక్కడికి సంబంధించిన వారు? అంటే హైదరాబాద్కి చెందిన వారైనా, లేదంటే వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారా? అందరూ హైదరాబాద్ వాళ్ళే. కాకపోతే అందరూ మా బంధువులే. అందరూ మా మిత్రులు, బంధువులు, మా కజిన్స్ అన్నమాట. కుటుంబ సభ్యులే అనుకోండి మొత్తం కూడా కలిపి. మా బావమర్దులు, అన్నదమ్ముళ్ళు, అల్లుళ్ళు, మేమే అందరం కలిసి. అంటే మేము వ్యాపారంతో పాటు ఈ వృత్తి కూడా ఉందన్నమాట మా దగ్గర. ఈ కళా నైపుణ్యం అనేది మా పెద్దల దగ్గర నుంచి వచ్చింది. మేము ఒక చేత చేయించడమే కాకుండా మేము కూడా చేయడం మాకు అలవాటు చిన్నప్పటి నుంచి కూడా. కాబట్టి మేము అందరం కలిసే చేసాం. అంటే ఇది రామసేవ కాబట్టి మేమే చేయాలనే ఉద్దేశంతో అందరం కలిసి చేసాం. గజమాల చూడడానికి బరువుగా అనిపిస్తుంది. పైన మొత్తం మనకు ముత్యాలు కనిపిస్తున్నాయి. లోపల ఏం పెట్టడం జరిగింది? అంటే లోపల థర్మకోలా, లేదంటే క్లాత్, ఏం యూజ్ చేశారు లోపల? మంచి ప్రశ్న అడిగారు. యాక్చువల్లీ ఈ మల చేయాలంటే కనీసం 25 కిలోలు బరువు ఉంటుంది ఒరిజినల్గా చేయాలంటే. అయితే మన అయోధ్యలో ప్రతిష్ఠుడు కాబోతున్న రామచంద్రుడు 5 సంవత్సరాల బాలరాముడు. ఆయన సుకుమారుడు. ఆయనకి బరువు కలగకూడదనే ఉద్దేశంతో చాలా దూరం ఆలోచించి మెత్తగా ఉండాలి, బరువు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో లోపల వైట్ క్లాత్తో పాటు స్పాంజిని కూడా తయారు చేసి లోపల పెట్టడం జరిగింది. ఇందాక మీరు చెప్పారు లోపల సువాసన వెదజల్లే విధంగా గంధపున ఏం యూజ్ చేశారు లోపల? అంటే ముత్యాలకి ఎటువంటి వాసన అనేది ఉండదు. అయితే మన రాముడు ధరించినప్పుడు ఏ పూలమాల ధరించినా ఏదో ఒక రకమైన పరిమళాలు వస్తుంటాయి. మల్లెపూలు అయితే ఒక రకంగా, గులాబీ పూలు ఒక రకంగా. అయితే మన ముత్యాల మాలను కూడా ధరించినప్పుడు ఒక మంచి పరిమళం ఉండాలనే ఉద్దేశంతో చందనం పౌడర్ని దీని లోపల చుట్టడం జరిగింది, ఆ క్లాత్ లోపల. అయితే అది ఎప్పుడూ వెదజల్లుతూనే ఉంటుంది. అది 100 సంవత్సరాలైనా కూడా ఇంకా అలాగే ఉంటుంది అన్నమాట. ఎప్పుడు రాముడు ధరించినా కూడా ఆ సువాసన వస్తూనే ఉంటుంది. మొత్తంగా పొడవు వెడల్పు చూసుకుంటే ఈ గజమాల ఎంత ఉంటుంది?
ఇది సుమారుగా 8 అడుగులు ఉంటుంది. ఎందుకంటే మన బాలరాముడు 4 అడుగుల 10 అంగుళాలు అనమాట అక్కడ ప్రతిష్ఠుడవుతున్నది. అయితే 4 అడుగులు అంటే ఇటు 4 ఇటు 4 8 అడుగులు ఉండాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా తయారు చేశాం. మనకి త్వరలోనే రామ మందిరం ప్రారంభం కాబోతోంది. ఈ గజమాల అయోధ్యకి ఎప్పుడు తీసుకెళ్ళబోతున్నారు? అసలు ఎలా తీసుకెళ్ళబోతున్నారు? పరమహంస పరివ్రాజకాచార్యులు మా స్వామివారు, మా గురువు గారు చిన్నజీయర్ స్వామివారి దివ్య సంకల్పంతో ఇవన్నీ చేసాం మేము. వారి మంగళాశాసనాలతో జరిగింది ఇదంతా. అయితే మా కోరిక ఏంటంటే, మా విన్నపము కోరిక ఏంటంటే, స్వామివారి దివ్య కర పద్మముల చేత ఆ రామచంద్రుడికి అలంకరింపబడాలనేది మా ప్రగాఢ కోరిక అన్నమాట. వారికి విన్నవించుకుంటాము. అది జరగచ్చని మేము భావిస్తున్నాము. అంటే ప్రారంభం రోజు వరకు ఇది అక్కడికి వెళ్తుందా, లేదంటే తర్వాత వెళ్ళే అవకాశం ఉందా? అది స్వామివారు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. మ్యాక్సిమం ప్రారంభోత్సవానికి అవుతుందని మేము అనుకుంటున్నాం. సో ఎంతో అందంగా, ఎంతో అద్భుతంగా మనకు అక్కడి బాలరాముని మెడలో తలకు లేనేందుకు కూడా గజమాల, ముత్యాల గజమాల, మంచి ముత్యాలతో తయారు చేసినటువంటి గజమాల అయితే ఇక్కడి హైదరాబాద్కి చెందినటువంటి ముత్యాల వ్యాపారులు అయితే తయారు చేశారు. త్వరలోనే రామ మందిరం మనకి ప్రారంభం కాబోతుంది. ప్రారంభమైన తర్వాత ఇది మన శ్రీరాముని మెడలో మనం చూడబోతున్నాము. విడుదల సంజుతో అంజుమా, బిగ్ టీవీ, హైదరాబాద్.